ఇచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నెక్స్ట్ గొర్రెపాటి శ్రీని గారు వారు కవితను వినిపించవలసిందిగా కోరుతున్నాను. శీర్షిక మానవుడే మహనీయుడు. సద్భావన మానవత్వానికి చిరునామా. మనుషులుగా పుట్టిన మనమంతా నేలతల్లి బిడ్డలం. కులమతాలకు అతీతంగా మసలుకొనే సద్భావన ఒక మంచి ఆలోచన. సాధ్యమైనంతలో తోటి వారికి సాయం చేయడం, కష్టంలో ఉన్న వారికి వీలైనంతలో చేయూత ఇవ్వడం, సాటి జీవులను దయతో ఆదరించడం మానవత్వానికి పరమార్థం. శాంతి సౌఖ్యాలకు నిలయమయ్యేలా ప్రపంచాన్ని తీర్చిదిద్దగల అవకాశం మనుషులమైన మనకి మాత్రమే గల అదృష్టం. దర్శించగలిగితే సమస్త జీవరాశులలో దైవాన్ని దర్శించవచ్చు. గౌతమ బుద్ధుడు, మహమ్మద్ ప్రవక్త, జీసస్ వంటి శాంతి కామకులు మానవులుగా పుట్టి మానవత్వానికి అర్థాన్ని తెలియచేసిన మహనీయులు. మానవ సేవయే మాధవ సేవను అన్నట్లుగా జీవించడం మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత, కర్తవ్యం. అలాంటప్పుడే సద్భావన అనే ఆలోచన, జీవన విధానం లోకానికి స్ఫూర్తివంతమై ఆదర్శవంతమై నిలుస్తుంది. ఇలాంటి అభిరుచితోటే మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్న శ్రీ రఘువీర్ ప్రతాప్ సార్ గారికి కృతజ్ఞతలు. నేడు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్న సార్కి మరింత ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ సార్. మనం ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు. ధన్యవాదాలు. సకల జీవుల సౌభ్రాతృత్వాన్ని కోరుతూ చెప్పిన మీ కవిత చాలా బాగుందండి. మీకు మరొకసారి ధన్యవాదాలు.